ఒకవేళ నీ కళ్ళు పాడవుతున్నట్లయితే, పాడైనటువంటి నీ కళ్ళు ఏం చేస్తాయో తెలుసా? నీ తలంపులను పాడు చేస్తాయి. నీ తలంపులు పాడినట్లయితే ఏమవుతుందో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, నీ కళ్ళు తేటగా ఉన్నట్లయితే నీ శరీరం పరిశుద్ధంగా ఉంటుంది. అనగా కళ్ళు బాగున్నట్లయితే ఒళ్ళు బాగుంటుంది. కళ్ళు పాడైనట్లయితే తలంపులు పాడవుతాయి. తలంపులు పాడైనట్లయితే ఒళ్ళు పాడవుతుంది. ఈరోజు ఏ స్థాయిలో ఉన్నావు? ఏ స్టేజ్లో ఉన్నావు? కళ్ళును పాడు చేసుకుంటున్న స్టేజ్లో ఉన్నావా? సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. నీ కళ్ళు పవిత్రంగా లేకపోతే ఈరోజు పశ్చాత్తాపడు. నీ కళ్ళల్లో కామము రోజు రోజుకు పెరిగిపోతున్నట్లయితే ఈరోజు పశ్చాత్తాపడు. ఆ కళ్ళతో చూడకూడని పాపిష్టి దృశ్యాలు చూడడానికి నువ్వు అలవాటు పడుతున్నట్లయితే ఈరోజు పశ్చాత్తాపడు. పనికి మళ్ళీ సెల్ ఫోన్ ఉంది కదా, స్క్రీన్ పెద్దది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా సెల్ ఫోన్లో చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త పడో. ఏ కళ్ళు అయితే ఈరోజు చూడకూడని వాటిని చూస్తుందో అదే కళ్ళు ఒకరోజు సడన్గా దేవుడు మూసేశాడంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు.